హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శరత్ అండి. లెట్స్ స్టార్ట్ అవర్ ట్రేడింగ్. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇప్పుడు మనం డైలీ ట్రేడ్ చేస్తాం కానీ డైలీ ట్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు హాలిడేస్ వస్తాయి, ఫెస్టివల్ హాలిడేస్ వస్తాయి. మీ స్కూల్లో అయినా కాలేజ్లో ఉన్నప్పుడు మనం తెలుగు స్టేట్లో తెలంగాణలో ఉన్నాం కాబట్టి మనకు ఫెస్టివల్ వచ్చినా కూడా హాలిడేస్ ఉంటాయి. కానీ మీరు ట్రేడింగ్ చేసేది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చేస్తారు కదా, ప్రతి ఒక్క స్టేట్లో ఫెస్టివల్స్ అనేవి ఉంటాయి. అట్లా అన్ని స్టేట్స్ని కంపేర్ చేసుకొని కొన్ని ఫెస్టివల్స్కి మాత్రం మన హాలిడేస్ ఇస్తారు. ఆ ఏ హాలిడేస్ ఇస్తారు అనేది మనం చెక్ చేయాలంటే మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్ ఓపెన్ చేసి ఎన్ఎస్సి ట్రేడింగ్ హాలిడేస్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఫస్ట్ NSEindia.com అని వస్తుంది. ఇక్కడ చూస్తే ఏ హాలిడేస్కి ఫెస్టివల్స్ అనే హాలిడేస్ ఉన్నది, ట్రేడింగ్ హాలిడేస్ అనేది చూస్తే. ఇప్పుడు రేపు రాఖీ ఫెస్టివల్ ఉందండి మండే రోజు, కానీ మండే మనకు హాలిడే అనేది లేదు. ఎందుకు? ఇది ఓవరాల్ ఇండియా మొత్తం ఫెస్టివల్ ఉండకపోవచ్చు, లేకపోతే ఇది యావరేజ్గా ట్రేడింగ్లో తీసుకోలేకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనకు తెలియాలనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ ఈ వెబ్సైట్లో చూస్తే ఏ హాలిడే రోజు, ఏ ఫెస్టివల్ రోజు ఏ హాలిడే ఉన్నది క్లియర్గా చూపిస్తుంది. ఇది ఈక్విటీకి సంబంధించి అనమాట. లేదు నాకు డెరివేటివ్స్ కావాలి, కమోడిటీ కావాలి, కమోడిటీస్ మీద క్లిక్ చేస్తాను, కమోడిటీ రోజు ఏ హాలిడే ఉందనే చూపిస్తారు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి.